చెప్పండి. నా మిత్రులు శిరోభిలాషులు సహచరులు వారి యొక్క సూచనలు సలహాలతో పాటుగా ముఖ్యంగా ప్రజాభిప్రాయాన్ని గమనించాను చెప్పండి. నేను ఈ మధ్య ఒక 4-5 days బ్యాక్ ఇట్లా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టింది. మా ప్రెస్ మిత్రులు కూడా ఇంకా మీరు ఎందుకు ఉపయోగపడుతున్నారు సార్, ఏదో నిర్ణయం ప్రకటిస్తే అయిపోతాయి కదా, ఎందుకు మీరు అనుకున్నట్టు ప్రకటించి ముందుకు పోతే అయిపోతాయి కదా అని చెప్పని మా పాత్రికేయ సోదరులు కూడా ఏది ఇస్తుందో దే టు హ్యావ్ సజెస్టెడ్. అంటే ఇవాళ ఏదైతే ఇంకా మీరు వేచి చూడాల్సిన అవసరం లేదు, యూ కెన్ గో ఫర్దర్, యూ కెన్ గో హెడ్ అనే ఒక భావ సూచనలు మా పాత్రికేయ సోదరులతో కూడా పొందడం జరిగిందని చెప్పండి. అంటే ఇవాళ ఏదైతే ఉందో కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో పనిచేసే ఒక అవకాశం మీరు అన్నట్టు 2014లో నాకు వచ్చింది. అయినా కానీ పొలిటికల్ కమిట్మెంట్తోని నేను కాంగ్రెస్లో కొనసాగింది. బట్ ఇవాళ పరిస్థితి లోపల ఏదైతుందో నేను వ్యక్తిగతంగా కాంగ్రెస్లో ఎదుర్కొంటున్నటువంటి ఒక మానసిక ఇబ్బందులకు తోడు ఏదైతుందో నాకు రాష్ట్ర హితం ప్రధానంగా కనపడుతుందని చెప్పి, ఎవరికైనా ప్రజా జీవితం అనేది రాష్ట్ర హితం అని చెప్పండి. ఆ రాష్ట్ర హితము ముఖ్యంగా రైతాంగం, రైతు కూలీలు, నిరుపేద వర్గాలు, దళితులు, బలహీన వర్గాలు, ఆడబిడ్డలని చెప్పంటే నేను విద్యార్థి లోకం అని చెప్పండి. నినాగమం ఏదైతుందో కోర్టు వీళ్ళ ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతుందో రాష్ట్రంలో చెల్లింపు చేయలేకపోతుంది కాబట్టి మీరు తల్లిదండ్రుల దగ్గర ఫీజు వసూలు చేసుకోవచ్చని చెప్పండి. ఎంతకంటే మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్ ఏముందని చెప్పంటారు. ప్రభుత్వం యొక్క వైఫల్యానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం ఏముండదని చెప్పంటారు. విద్యార్థులే రాష్ట్ర భవిష్యత్తు, దేశ భవిష్యత్తు అని చెప్పంటారు. అటువంటి విద్యార్థి లోకానికి ఏది ఇస్తుందో ఇవాళ మనము భవిష్యత్తు చూపెట్టలేకపోతున్నాం అని చెప్పంటే పాలన అనేది ఏ విధంగా కొనసాగుతాం దీన్ని బట్టి మనం ఊహించవచ్చు అని చెప్పంటారు. తప్పకుండా ఇవాళ మీరు ఏదైతే ఇంత అంటే రియలీ యూ నీ నాట్ కమ్ ఓవర్ అప్ టు దిస్ ప్లేస్ నాకు రావాలన్నట్టు మీరు రావాల్సినందుకు నిజంగా మీకు అందరికీ, మీ మిత్రులకు అందరికీ ముఖ్యంగా అవుతుందో మా మిత్రులు కొప్పులీశ్వర్ గారు, వారు ఇక్కడ మంత్రిగా పనిచేసిండ్రు, వారితో నేను కలిసి శాసనసభ్యులు పనిచేసిన, శాసన మండలి సభ్యులు పనిచేసిన రమణ గారితో కూడా ఏదైతుందో వారు ఎంపీగా ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యేగా పనిచేశాను. నేను మీ ఇద్దరం కూడా అయితే చిరకాల మిత్రులము. 93 వరకు ఏదో కలిసి పనిచేసినమే. ఓన్లీ 94 he has deferred with me. ఓన్లీ 94 he has deferred with me. తర్వాత వాడు పార్లమెంట్ ఎన్నికైన తర్వాత ఏదైతుందో ఇవాళ వారి ఏదైతే ఎమ్మెల్యే స్థానం ఖాళీ కావడంతో అక్కడికి నాకు ఉప ఎన్నికలు పోటీ చేసే అవకాశం వచ్చింది. దట్ ఎలక్షన్ నన్ను కెప్ట్ మీద మొత్తం రాష్ట్ర స్థాయిలో నాయకత్వం నాకు నిలబెట్టింది ఆ ఉప ఎన్నిక అని చెప్పండి. ఇక్కడ సోదరు బసంత జడ్పీ చైర్పర్సన్ ఏదైతుందో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఏదైతుందో ఇంత గౌరవిస్తుంది కదా అని చెప్పంటే మీరు మీటింగ్ రావాలన్నా మీరు వచ్చి మీలాంటి ఒక సలహాలు సూచనలు ఇవ్వాలని చెప్పాను. ఎవ్రీ టైమ్ షీ యూస్ టు అంటే నన్ను మీటింగ్ రావాలని చెప్పి కోరేది చెప్పండి. ఈ సాగర్ అంటే ఈజ్ లైక్ యంగర్ బ్రదర్ టు మీ. సాగర్ అంటే ఈజ్ లైక్ యంగర్ బ్రదర్ టు మీ అంటే సంజయ్ కానీ కౌశిక్ కానీ మేమంతా మిత్రులము. వీళ్ళందరం కూడా వినోద్ రావు గారు, మా దామోదర్ రావు గారితో మా ఫ్యామిలీ అసోసియేటే. వారి నాన్నగారు నా 81 సమితి ప్రెసిడెంట్ ఎన్నిక కావడానికి ఏదైతుందో నాకు ఒక మైల్ స్టోన్ నాకు అండగా నిలిచారు. ఎవరికి తెలియదు ఇది. దామోదర్ రావు గారి తండ్రి జీవన్ రెడ్డికి ఏం సంబంధం అని చెప్పి అనుకుంటారు. మీరు కూడా ఆశ్చర్యపోతారు కూడా దామోదర్ గారి తండ్రి మీకెక్కడ తన్నితో సంబంధం అని చెప్పాను. అంటే ది హోల్ రిలేషన్ విత్ బీఆర్ఎస్ పార్టీ విత్ ఎవ్రీ లీడర్ ఐ హ్యావ్ గాట్ అని చెప్పంటారు. నేను ఈ స్థాయి ఈ దశలో ఏదైతుందో కేసీఆర్ గారితో కలిసి పనిచేసేటువంటి అవకాశం నాకు రావటం, వారి నాయకత్వం కలిసి పనిచేసేటువంటి అవకాశం రావటం, నేనైతే అంటే ఇవాళ జీవితం ఎవరే కానీ ఇవాళ నా జీవితం ఒక చివరి స్థాయికి వచ్చింది. ఐ సీన్ ఎనఫ్ పొలిటికల్ పబ్లిక్ లైఫ్. నా సుదీర్ఘ ప్రజా జీవితం 4 దశాబ్దాలు నేను గడిపింది. ఉంటే ఇంకో ఎన్నిక చూస్తే కావచ్చు, దేవుడు దయతలిస్తే ఎట్టుంటూ చెప్పలేని చెప్పంటాం. కానీ ఏది అవుతుందో నా చేసే జీవితం ప్రజా శీతాన్ని పాటుపడటానికి కొరకు ఏది ఇస్తుందో కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేయడానికి మీరు నాకు అవకాశం కల్పిస్తున్నందుకు, వారి సూచనకు అనుగుణంగా మీరు ముందుకు వచ్చినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నా. నేను కేసీఆర్ గారిని కలవటము, మా పాత సాన్నిహిత్యం, దాన్ని కొంత ఎదురుంటారు కదా నెమరు వేసుకోవడానికి కొరకు అని చెప్పి అంటున్నాను. మా పాత సాన్నిహిత్యం వద్ద నెమరు వేసుకోవడానికి కొరకు వారికి కలవాలని కోరుతున్నా. అంతే తప్ప ఏదైతే పార్టీలో చేరడం అనేది నేను ఆల్రెడీ ఎక్స్ప్రెస్ డే పార్టీలో బీఆర్ఎస్లో చేరుతున్నా అని చెప్పని నేను ఆల్రెడీ ఎక్స్ప్రెస్ డే చెప్పాను. తిన్నపోతూ రుచులు అడగకూడదు. పెద్దవాళ్ళు ఇద్దరు కలుసుకున్న తదుపరి కార్యాచరణ ఇప్పుడు వారి నిర్ణయం ప్రకటించారు. పార్టీలో చేరడం లాంఛనంగా చేరుతాను. కేసీఆర్ గారిని కలిసి కేవలం మా స్నేహానికి సంబంధించిన కొన్ని జ్ఞాపకాలు నెమరేసుకోవడానికి అని చెప్పారు.
ఇక పెద్ద నిర్ణయం చెప్పేసిండ్రు, మిగతా వార్తలు మీరు తర్వాత రాస్తారు. అవన్నీ మీరు అడగకూరి బ్రదర్. ఇద్దరు పెద్దవాళ్ళు ఇద్దరు మాట్లాడుకొని అన్ని విషయాలు ప్రకటిస్తారు. వాళ్ళిద్దరు అయ్యా మీరు తినబోతు రుచులు అడగకూడదు, మీరు తొందరపడకుండ్రి. ఇప్పుడు వారిద్దరికి ఉన్న అనుభవం అంత కాదు నా వయసు, కాబట్టి వారిద్దరు కలుసుకున్నాక పెద్దలు